ఈరోజు వ్లాగ్లో సీమంతం గురించి మాట్లాడుకుందాము. ఇంకా ఫైనల్లీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, కొన్ని విశేషాలు షేర్ చేస్తాను, వింటూ ఉండండి, వ్లాగ్ చూస్తూ ఉండండి, ఓకేనా. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది కాదు సంగతి, సీమంతం అది చెప్పడానికి పోయి సినిమా పేరు వచ్చేసింది. సో నేను కూడా సీమంతము అవి ఇవి చేసుకోలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు చేసుకుందామన్నా కూడా అది మళ్ళీ మనకు జరగదు. ఎందుకు అంటే ఆ టైమింగ్ అలా ఉంటుంది. ఏ ఫంక్షన్ అన్నా చేసుకోవచ్చు, కానీ ప్రెగ్నెన్సీలో సీమంతం మాత్రం చేసుకోలేము. అది ప్రెగ్నెన్సీలోనే సాధ్యమన్నమాట. నేను టూ ప్రెగ్నెన్సీ ఉన్నాను కదా, ఒక్క ఫోటో కూడా లేదు నాది. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ తిరిగి రాకూడదు అనుకుంటాను నేను నిజంగా. ఆ డేస్ అలా ఉండేటివి. ఇంకా అది ఎందుకో ఏం అర్థం కాలేదు. అందుకనేసి నా యొక్క సజెషన్ ఏంటిది అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా తన హస్బెండ్ మాత్రము అప్పు తెచ్చి మరీ చేసుకుందాం అంటున్నాడు. అలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా అదృష్టమే అనాలి. నల్లగుంది, బక్కగుంది, తొర్రగుంది అని మాట్లాడే వాళ్ళకు ఎలా ఉన్నా తన హస్బెండ్కి నచ్చాలి, అంతవరకే. ఇంకా పాపం ఫైనల్లీ ఇలాంటి హస్బెండ్ ఎవరికి దొరకరు. సో వీడియోకే పరిమితమా అంటే కాదు, పోయినసారి కూడా చేశారు కదా. ఇంకా ప్రెగ్నెన్సీలో సీమంతం చేపించుకుంటే తర్వాత మనం ఎవరిదన్నా ప్రెగ్నెన్సీ ఉంటుంది మన రిలేషన్స్లో, లేకపోతే బయట వాళ్ళ వ్లాగ్స్ కానీ ఏదన్నా సరే సీమంతంది వాళ్ళు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, అయ్యో మనం మిస్ అయిపోయామే, మనం చేసుకొని ఉంటే ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అనిపించి ఫీలింగ్ వస్తుంది. అందుకనేసి ఏ టైంలో ఏది చేసుకోవాలో అది తప్పకుండా చేసుకొని తీరాలి. మరి హడావిడిగా కాకుండా ఒక మాదిరిగా చేసుకోవడం. మనము ఇప్పుడు స్ట్రగుల్ పడినా తర్వాత మనకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. మనం స్ట్రగుల్ పడకుండా ఎందుకులే అనేసి అలానే ఉండిపోతే మనకు లైఫ్ లాంగ్ గిల్ట్ అనేది ఇంకా మనసులో ఉంటుంది అన్నమాట. నేను చేసుకున్నాను, చేసుకోలేదని కాదు, మరి గొప్పగా చేసుకోలేదు. ఎందుకు అంటే నాకు ఫస్ట్ టైంలో ఏమో కొంచెం వీక్నెస్ వచ్చేసి రెస్ట్ అనేసి ఒక 4-5 months మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే. సో అలాంటప్పుడు ఇంకా అక్కడే ఉంటే ఏం చేసుకుంటారు, అత్తగారి ఇంట్లో ఉంటే అన్నీ చేసుకుంటారు. మా అమ్మ అప్పుడు నేను కొంచెం అదే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హస్బెండ్ సైడ్ కానివ్వండి, అట్లా ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేదు. డీటెయిల్గా మీకు నేను షేర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయాలి. నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అవి ఇవి షేర్ చేసుకోవాలని నాకు కూడా ఉండండి. ఫుడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఏదన్నా ఇలా చేసుకోవాలి అనేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ హీటరు కొంచెంలో తప్పింది, అది ఎవరి దిష్టి తగిలిసి వచ్చిందో కానీ ఇట్లా హీటర్ నేను పెట్టింటేనా అసలు నేను ఒక్కదాన్ని ఉంటే ఏమన్నా అయిపోదా. ఇంకా హీటర్ పెట్టినాం, దాంట్లో నుంచి ఎంత పెద్దగా వచ్చిందంటే ఫైర్, అగ్గి ఫుల్. అసలు నేను ఇంకా హబ్బీ ఎక్కడికి వెళ్ళి టచ్ చేసి ఏమన్నా అవుతుందేమో అనేసి ధైర్యంగా మామూలుగా వీడియో పెట్టింటే కన్నా మీరు చూస్తే షాక్ అవుదురు, అలా అయిపోయింది ఈడే. ఎందుకో నాకు భయం వేసింది. ఆ తర్వాత ఇంకా డ్రమ్స్ అవి ఇవి ఇంటి దగ్గర ఫంక్షన్స్ చేస్తున్నారు, అవల్లా చూసుకుంటే ఇంకా హీటర్ అయితే రిపేర్ చేస్తారన్నమాట. హబ్బీ గ్లీజర్ పాడైపోయింది, ఇంకా గ్లీజర్ చేపేయమంటే చెప్పాను కదా కరెంట్ తగులుతుంది అది ఇది అనేసి ఇంకా అట్లనే పెట్టేశారు. ఈ హీటర్కి కూడా ఫైర్ వచ్చేసింది, చాలా భయం అయితే వేసింది. ఏమైపోయిందా కొంచెం ఒక సెకండ్ షాక్లో ఉండిపోయినాం. అసలు అది ఏమంటారు, క్రాకర్స్ కాలుతాయి చూడండి, అలా కాలుతుంది. అది అంత పైకి అగ్గి మామూలుగా రాలేదు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసి మార్నింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. అందుకనేసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు మొదటి నుంచి వీడియో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది, అక్కడక్కడ స్కిప్ చేసేస్తే అర్థం కాదు నేను చెప్పే మాటలు, ఓకేనా. సో సీమంతం అనేది తప్పకుండా చేసుకోవాలి. ఇంకా ట్విన్స్ ఉన్నారంటున్నారు, ఇంకా మంచిగా చేసుకోవాలి సెలబ్రేషన్స్. మీ పిల్లలైతే ఏం సతాయించరు కూడా, అంటే
అంత కాదు, మంచిగా ఆడుకుంటూనే ఉంటారు. నీ కింద కూర్చొని తినడము, ఆడుకోవడము అలా చేస్తూనే ఉంటారు చూడండి. అలాంటి ఇళ్ళల్లో అంత మంచి పిల్లలు ఉన్నప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు. ఇంకా తను వచ్చేసి ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగోలేవు, ఇండ్లు కొనుక్కున్నారంట, ఇంకా అందుకు మళ్ళీ ఇదేం ఖర్చులే అనుకుంటుంది. పాపము ఏ లేడీ అన్నా కూడా అలానే ఆలోచిస్తుంది. కాకపోతే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా యూట్యూబ్ మీరు ఎలాగో చేస్తున్నారు, దాంట్లో నుంచి వచ్చిన మనీనే కొంచెం మీరేం చేసేది ఏం లేదు కదా, అంతా అమ్మ వాళ్ళే తెస్తారు. ఏమంటే ఫుడ్ పరంగా ఏదన్నా ఉంటుందేమో, మా ఇళ్ళల్లో అమ్మ వాళ్ళే తెస్తారు. ఇంకా హిందూస్ దాంట్లో ఎట్లనో అంత నాకు తెలియదులే, కానీ ఇంకా ఇలా సీమంతంది కొన్ని ఇళ్ళల్లో కొన్ని లాగా ఉంటుంది. ఇంకా హబ్బీ ఇక్కడ చాయ్తో ప్రిపేర్ చేశారన్నమాట, అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా నాకు కూడా ఇచ్చారు. ఈవినింగ్ చాయ్ తాగేసి బయటికి వెళ్ళాము. ఇది ఏమంటారు, గ్రాసరీ అయిపోయింది, తెచ్చుకోవాలి అనేసి అక్కడ ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను. నేను ఎప్పుడు ఈ దాంట్లోనే రీల్ అనేది పోస్ట్ చేస్తా, ఊరికే అట్లా చేసుకుంటాను. ఇంకా గ్రో అప్ చేసుకోవాలి అనేసి ఇంకా మా అమ్మ నేను ఒక సాంగ్ పెట్టేసుకొని రీల్స్ షూట్ చేసుకున్నాము. వచ్చిన తర్వాత డిన్నర్ మళ్ళీ ప్రిపేర్ చేశాను. 2 days వ్లాగ్ ఇది. అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేసుకున్నాను కదా, అది మీతో షేర్ చేసుకున్నాను. చపాతీ ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా నైట్కి. అది తినేసి ఇంకా పాపం నా హస్బెండ్ మంచిగా సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. రాత్రి ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా మీరు తప్పకుండా సీమంతం చేసుకోండి, మమ్మల్ని పిలిస్తే మీ అడ్రస్ ఎక్కడో వచ్చి మంచిగా ఒక వీడియో మీతో పాటు తీసుకొని మంచిగా కొన్ని వ్యూ వస్తుంది, కొంతమందికి తెలుస్తుంది, అంతవరకే. మిగతాది ఏమీ లేదు, ఊరికే అలా సజెస్ట్ చేస్తున్నాను నేను, తప్పగా అనుకోవద్దు ఓకేనా. వీళ్ళ మీద ఎందుకు పడి ఏడుస్తుంది, అది ఇది తొట్టకూర కొన్ని ఉంటాయి, మాట్లాడుకుంటాయిలే. ఇంకా మీరు గిన నా బ్లాగ్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్. నేను ఏం తప్పగా అనలేదు, వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. చిన్న క్లిప్స్ యాడ్ చేసేసి వ్లాగ్ చేసేసి